ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇకపై ప్రధానమంత్రి కార్యాలయం సౌత్ బ్లాక్ నుంచి సేవాతీర్థం, కర్తవ్య భవన్ భవనాలకు మారింది. కొత్త కార్యాలయంలోకి ప్రవేశించిన ప్రధాని ప్రజల జీవితాలకు నేరుగా ఉపయోగపడే కీలక ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు పీఎం రహత్ పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు క్యాష్లెస్ చికిత్స లభిస్తుంది. ముందస్తు రిజిస్ట్రేషన్, బీమా లేదా ఆదాయ ధృవీకరణ అవసరం లేదు. ప్రాణాపాయం లేకపోతే 24 గంటల స్థిరీకరణ చికిత్స, తీవ్రమైన పరిస్థితుల్లో 48 గంటల వరకు చికిత్స అందిస్తారు. ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం ఎంపానెల్డ్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంది. మహిళా సాధికారతలో భాగంగా లక్ష్పతి దీదీ లక్ష్యాన్ని ముందుగానే సాధించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు మార్చి 2025 నాటికి 6 కోట్ల లక్ష్పతి దీదీలను తయారు చేయాలని కొత్త లక్ష్యాన్ని నిర్ణయించింది. వ్యవసాయ రంగానికి బలాన్నిచ్చేలా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని 1,00,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు పెంచారు. దీంతో గ్రామీణ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్లు వంటి సదుపాయాలు మెరుగుపడతాయి. యువత కోసం స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కు 10,000 కోట్ల కార్పస్ను ఆమోదించారు. డీప్ టెక్, తయారీ, కొత్త సాంకేతిక రంగాల్లో స్టార్టప్లకు ఇది మద్దతిస్తుంది. కొత్త కార్యాలయం నుంచి తీసుకున్న ఈ నిర్ణయాలు సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రభావం చూపనున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.